ఇక మీనా చెప్తుంటే మొత్తం పని పూర్తి చేసిన తర్వాత బాలు వీడియో కాల్ చేసి చూపిస్తాడు. సూపర్‌గా ఉంది అంటుంది మీనా. నువ్వు సూపర్ మీనా! అక్కడే ఉండి పని పూర్తి చేయించావని మెచ్చుకుంటాడు బాలు. మరోవైపు తన ప్లాన్ సక్సెస్ అయిందని భావించి గర్వంగా తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో చింతామణి కాల్ చేసి ప్రభావతిపై ఫైర్ అవుతుంది. నీ కోడలు అసాధ్యురాలు. ఇంట్లో ఉండే ఫోన్‌లో వీడియో కాల్ చేసి పని పూర్తి చేయించిందని చెప్తుంది. ఇదంతా విన్న మీనా అంటే కావాలని నన్ను ఆర్డర్ పూర్తి చేసేందుకు వెళ్ళనివ్వకుండా ఆపారన్నమాట అనుకుంటుంది మీనా. ఇంతకి అటువైపు ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటుంది. ఇక బాలు పెద్ద దండ పట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరిని పిలిచి ఈరోజు నా తల్లిని సన్మానించబోతున్నా అంటాడు. వెంటనే ప్రభావతి మెడలో దండ వేసి ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఎంతో అభివృద్ధి చెందుతుందని పొగడడం మొదలుపెడతాడు. అందరూ చప్పట్లు కొట్టండి అని హడావిడి చేస్తూ ఉంటాడు. ఏం గొప్ప పని చేసిందని ఈ సన్మానం అని అడుగుతాడు సత్యం. నేనేం చేశాను? నా చెయ్యి బెణికింది కాబట్టే మీనా నన్ను చూసుకుంది అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి. చెయ్యి బెణికితే హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! నీ అసలు ఉద్దేశ్యం ఏంటి? అని క్వెషన్ వేస్తాడు బాలు. ఏం జరిగింది అన్నది మీనా అందరి ముందు చెప్తుంది. నేను ఆవిడకి నిజంగా చెయ్యి నొప్పి అని సేవలు చేశాను కానీ, నాకు డెకరేషన్ ఆర్డర్ ఉందని తెలిసి కూడా కావాలనే నన్ను ఇంట్లోనే ఉంచారు. నేను పని చేయడం తప్ప సంపాదించడం నేరమా? అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా. నాకంటూ వ్యక్తిత్వం ఉండకూడదా? అని ప్రశ్నిస్తుంది మీనా. అసలు విషయం తెలుసుకున్న సత్యం, చెప్పు పాపిష్టిదానా ఎందుకిలా చేశావని నిలదీస్తాడు. ఇలాంటి కుళ్ళుబోతు మనస్తత్వాలను సీరియల్స్‌లోనే చూశాను కానీ, ఇప్పుడు నిజంగా చూస్తున్నా అంటుంది శృతి. మనోజ్, రోహిణి సపోర్ట్ చేస్తారు. శృతి, రవి గట్టిగా ఇచ్చి పడేస్తారు. మీనా వదిన మాత్రమే నీ కోడలా? రోహిణి, శృతి కూడా ఉన్నారుగా? ఆర్డర్ ఉన్న విషయం తెలిసి మీనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని నిలదీస్తాడు రవి. ఈరోజు బాలు అన్నయ్య కారు కొన్నాడంటే కారణం మీననే అంటాడు. నేను నా చెవులతో విన్నాను అంటూ మీనా చెప్పడంతో ప్రభావతి తప్పు ఒప్పుకుంటుంది. పూల దుకాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంటి పనులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బిజినెస్ ప్రారంభించింది. ఇది సక్సెస్ అయినా నా మాట పూర్తిగా వినదు. అందుకే ఇలా చేశాను అని అంటుంది ప్రభావతి. ఈ మాటలు విని కోపంగా ప్రభావతిపై చెయ్యెత్తుతాడు సత్యం. ఛీ! ఒకరు ఎదుగుతుంటే చూడలేని మనస్తత్వం నీది. రేపు నిజంగా నువ్వు కింద పడితే గంజి నీళ్లు పోసేవాళ్ళు కూడా ఉండరు. ఈ రోజు నుంచి మా దృష్టిలో నువ్వు చచ్చినట్టే అనేసి వెళ్ళిపోతాడు సత్యం. మీనకు ఇంటి పనులపై శ్రద్ధ లేదని అప్పటికి నోరేసుకొని పడిపోతుంది ప్రభావతి. రోహిణి, మనోజ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. రివర్స్‌లో వచ్చి పడేసిన బాలు, రోజు మీనా వండిందే తింటున్నారు. మీకు అంతరాత్మ లేదా అని ఫైర్ అవుతూ ఉంటాడు. అమ్మకు సేవలు చేస్తే వీడియో కాల్‌లో మాకు సూచనలు ఇచ్చింది అంటాడు. ఈ ఒక్క విషయంలో అమ్మకు థాంక్స్ చెప్పాలి. ఒకేసారి 4 ఆర్డర్‌లు వచ్చినా చేయగలదు అని నిరూపించుకునే అవకాశం ఇచ్చింది అని మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను అని అంటాడు బాలు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.